హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. మీ ముందుకి 34x36 డైమెన్షన్స్ తోటి మంచి డూప్లెక్స్ డైమెన్షన్స్ తోటి కట్టినటువంటి డూప్లెక్స్ హౌస్ G+1 విత్ పెంట్ హౌస్ తోటి మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ హౌస్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ దగ్గర నుంచి కానీ ఓనర్ కానీ ఎవరు ఒక సర్వీస్ ఛార్జెస్ కానీ లేదా మీ దగ్గర నుంచి కమిషన్ కానీ తీసుకోబడదు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అయితే డిస్ప్లే చేస్తాను. ఈ హౌస్ గురించి ఏ డౌట్లు ఉన్నా, లొకేషన్ గురించి అయినా, మిగిలిన ఏ వివరాల కోసమైనా కాల్ చేసినా లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు. ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనం ఫస్ట్ హౌస్ అయితే చూసేద్దాం. చూస్తున్నారు కాండి హౌస్ ఇది చూడండి. మంచిగా ప్రీమియం లుక్ తోటి, మంచి కలర్స్ తోటి మంచిగా డిజైన్ చేసి, పైన డిజైనింగ్ కూడా చూడండి మంచి క్వాలిటీ డిజైనింగ్ తోటి మంచిగా ఇగోండి నైట్ మంచి లుక్ గా అనిపించేందుకు ఎల్ఈడి లైట్స్ తోటి మనకి డిజైన్ చేసి హౌస్ మనకి ఎలివేషన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. మనకి ఈ ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసరికి 34x36 డైమెన్షన్స్ చూస్తున్నారు కండి. మనకి హౌస్ ముందు వచ్చేసి మనకి సిసి రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మనకి డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్లో ఉంది. అలాగే కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ ఎవ్రీథింగ్ అనేవి మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా మనం లోపల హౌస్ గురించి అయితే పూర్తిగా హౌస్ అయితే చూసేద్దాం పదండి. చూస్తున్నారు కాండి ర్యాంప్ మనకి మంచి క్వాలిటీ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ మంచిగా గ్రానైట్ తోటి అయితే చేశారు. మనకి ఇది వచ్చేసి యాంటీ స్కిడ్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. చూస్తున్నారు కానీ మంచిగా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. మంచిగా చూస్తున్నారు. మంచి ప్రీమియం క్వాలిటీ టైల్స్ అయితే మనకి పార్కింగ్ దగ్గర ఇక్కడైతే ప్రీమియం క్వాలిటీ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి టేక్ వుడ్ తోటి అయితే డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి సైజు తోటి మంచిగా 4 ఇంచెస్ సైజు తోటి మంచిగా క్వాలిటీ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కాండి ఇగోండి మంచి క్వాలిటీ డోర్ అయితే మెయింటైన్ చేస్తారు. దీనికి కలర్స్ అయినా ఏదైనా ఇంకా దీంట్లో కొన్ని కలర్స్ చేయాల్సిన, ఈ హౌస్ లో కలర్స్ చేయాల్సినవి కస్టమర్ చాయిస్ కోసము కలర్స్ అనేవి మొత్తం కంప్లీట్ చేయలేదు. సమ్ కలర్స్ అయితే ఇంకా కస్టమర్ నచ్చిన విధంగా వేసి ఇవ్వడానికి అయితే బిల్డర్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కాండి మంచి ఇది ఇంత బాగా హౌస్ రావడానికి గల కారణాలు ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ అండి. చాలా అంటే చాలా మంచి డైమెన్షన్స్. చూస్తున్నారుగా ప్రెసెంట్ మనం అయితే హాల్లో ఉన్నాము. ఇవ్వండి మంచిగా మనకి పైన ఫాల్ సీలింగ్ కూడా చేశారు విత్ ఎల్ఈడి లైట్స్ తోటి మంచి లుక్ గా అయితే మనకి చిన్న కలర్ పెయింట్స్ అనేది మన కస్టమర్ కోసం, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి చేద్దామని. ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అండి. చూస్తున్నారుగా మంచిగా క్వాలిటీ డోర్స్ అయితే మెయింటైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ప్రతి ఒక్క విండోకి వీళ్ళు ఎక్స్ట్రాగా మనకు వచ్చేసి మంచిగా గ్రిల్ విత్ గోడలోకి అటాచ్ చేసి విత్ స్క్రూల్ తోటి కాకుండా డైరెక్ట్ వీళ్ళు ఇన్బిల్ట్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే గోడలోకి పెట్టేసి మనకి గ్రిల్స్ అయితే చేయడం జరిగింది. యూపీవీసీ విండోస్ అయితే పెట్టారు. అలాగే ప్రతి విండోకి మనకి ఇక్కడ వచ్చేసరికి మార్బుల్ తోటి, గ్రానైట్ మార్బుల్ తోటి అయితే మనకి కోటింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కాండి ఇది వచ్చేసరికి టీవీ సెక్షన్. ఈ హాల్లో ఎదురుగా మంచిగా 2 సోఫా సెట్లు వేసుకొని కూడా మంచిగా టీవీ పాయింట్ అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి కిచెన్ అండి. చూస్తున్నారుగా ఈజీగా 6 to 7 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మంచిగా గ్రాండ్ తోటి అయితే చేశారు విత్ ప్రతి ఒక్కటి లైటింగ్ సెక్షన్ కానీ. ఇక్కడ వచ్చేసరికి మనకి మంచిగా రూమ్ అయితే మనకి విండో డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ కోసం అయితే ఇక్కడ మనకి బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రొవిజన్. ఇంకా చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి 1 BHK ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెట్లు పక్కన కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి కింద ఉన్నటువంటి 1 BHK మాస్టర్ బెడ్రూమ్. చూస్తున్నారు కాండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మంచిగా కలర్స్ మాత్రం వేయలేదు కస్టమర్ వాళ్ళ సెలక్షన్ కోసం. ఇది వచ్చేసరికి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. మంచిగా వెస్ట్రన్ కమోడ్ తోటి అయితే ఈ బాత్రూమ్ విత్ టైల్స్ మంచిగా యాంటీ స్కిడ్ టైల్స్ అన్ని మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చూసారు కాండి కింద ఉన్న 1 BHK, పైన ఉన్న 2 BHK అయితే చూసేద్దాం. చూస్తున్నారు కాండి A1 గేజ్ స్టీల్ అయితే యూజ్ చేశారు.
లోపల మెట్లు కూడా మనకు వచ్చేసరికి మంచి యాంటీ స్కిడ్ మార్బుల్స్ అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు. పైన ఉన్న 2 BHK చూద్దాం రండి. చూసారుగా అండి, మనం పైన ఉన్నటువంటి 2 BHK అయితే ఎంటర్ అయిపోయాము. మనకు పైనకి రాగానే రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనం రైట్ సైడ్ లో బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి. చూస్తున్నారుగా అండి, బెడ్రూమ్స్ అంటే చాలా చాలా స్పేషియస్ గా, నారోగా లేకుండా మంచి డైమెన్షన్స్ తోటి బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే మంచి ప్లాట్ డైమెన్షన్ అలా ఉంది. ఇక్కడ వచ్చేసి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి, ఇది కూడా మంచిగా కింగ్ సైజ్ బెడ్లు వేసుకొని మంచిగా మనకు వార్డ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అన్ని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చేశారు. ఇది కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ తో అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకి హాల్ అండి. చూస్తున్నారుగా, పైన ఉన్నటువంటి హాల్లో కూడా మంచిగా డిజైన్ తోటి అయితే చేశారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు కండి, ఇక్కడైతే మనకి పూజ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజ రూమ్ కూడా మంచి సైజ్ తోటి అయితే ఉంది. అలాగే మంచిగా టైల్స్ తోటి అయితే ప్లేస్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా వాష్ ఏరియా కోసం అయితే మనకి హ్యాండ్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ప్రొవిజన్ అయితే క్రియేట్ చేశారు. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ వచ్చేసరికి 2.5 feet గల్లీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారుగా అండి, మంచిగా ఫుల్ డెవలప్ అయినటువంటి ఏరియా, మంచిగా హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది. మంచిగా రెంటల్ ఇన్కమ్ కూడా మనకి ఇక్కడ బాగా ఉపయోగపడుతుంది. ఇది డూప్లెక్స్ హౌస్. మనకి ఇక్కడికి వచ్చేసరికి చూస్తున్నారుగా అండి, మనకి ఇక్కడ టీవీ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మంచిగా 60 inches టీవీ కూడా మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. మనకి కింద కూడా మనకి మంచిగా ఏమైనా డెకరేట్ చేసుకోవడానికి కూడా ప్లానింగ్ అయితే చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మంచిగా సిట్టింగ్ స్పాట్ అండి. చాలా అంటే చాలా బాగా మంచిగా ఈవినింగ్ టైంలో చాలా స్పేషియస్ గా ఉంది. ఈవినింగ్ టైంలో మంచిగా కూర్చొని మంచిగా సన్ డౌన్ ని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా అయితే రిలాక్స్ అవ్వచ్చు. చూస్తున్నారుగా, మనకి ఇక్కడ వచ్చేసి స్టీల్ రైలింగ్ తోటి మంచిగా మనకి ఇక్కడ గ్లాస్ కూడా 1.5 inch గ్లాస్ తోటి అయితే మనకి ప్రొవైడ్ చేశారు. చూసారుగా అండి, పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కూడా చూసేద్దాం పదండి. ఇది చూసారుగా అండి, మనం పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ కి అయితే వచ్చేసాము. వీళ్ళు పెంట్ హౌస్ ని ఎలా డిజైన్ చేశారంటే, మనకి ఇక్కడ వచ్చేసి బార్ రూమ్ అంటే చూస్తున్నారుగా, మంచిగా మినీ థియేటర్, హోమ్ థియేటర్ కూడా ప్లే చేసుకునేంత విధంగా మంచిగా డిజైన్ చేశారు. చూడండి, ఇది మొత్తం పెద్ద హాల్ లాగా చేసేసారు అనమాట. చిన్న బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మంచిగా హోమ్ థియేటర్, మనకి మంచిగా థియేటర్ లాగా కూడా ప్లే చేసుకోవచ్చు. మన పెంట్ హౌస్ వచ్చేసి ఇలా డిజైన్ చేశారు. చూసారుగా, ఇటు సైడ్ వచ్చేసి మనకి వార్డ్ సెక్షన్ అన్నమాట. మొత్తం ఏమైనా డిజైన్ చేసుకోవడానికైనా మంచిగా యూజ్ చేసుకోవడానికి ఇక్కడైతే డిజైన్ మనకి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మంచిగా టైల్స్ తోటి యాంటీ స్కిడ్, కిందేమో యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చుట్టూ మనకి మంచిగా క్వాలిటీ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసారు కానీ హౌస్ మొత్తం చాలా అంటే చాలా వెల్ డిజైనర్ తోటి హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు, మంచి డైమెన్షన్స్ తోటి. కాబట్టి ఇక ఈ హౌస్ ఎక్కడుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం పదండి. చూసారు అండి, పైన ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ చాలా అంటే చాలా, ఇదిగోండి చూడండి ఎంత మంచిగా బట్టలు ఆరేసుకోవడానికైనా దేనికైనా మనకి పైకి వచ్చేసి వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడైతే మనకి ఐరన్ తోటి మెటల్ కూడా చేశారు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్, చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి డైమెన్షన్స్ తోటి మంచి లొకేషన్ లో మంచి డూప్లెక్స్ హౌస్ అండి. చూసారుగా, ఇంకా ఈ హౌస్ గురించి, ఈ హౌస్ ఎక్కడుంది, ప్రైస్ ఎంత అనే వివరాలు, దీని హైలైట్ లొకేషన్స్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం పదండి. ఈ హౌస్ మొత్తం 136 square yards, 34x36 డైమెన్షన్స్ తోటి సౌత్ ఈస్ట్ కార్నర్, రోడ్స్ వచ్చేసి 25 feet రోడ్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఇది మొత్తం G+1 విత్ పెంట్ హౌస్, టోటల్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 2000 స్క్వేర్ ఫీట్ లో అయితే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ నుంచి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి కేవలం 3.5 kilometers దూరంలోనే ఉంది. ORR హైవే, వరంగల్ హైవే వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కేవలం జస్ట్ ఒక 3.5 kilometers దూరంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి 2 రోడ్లు వచ్చేసి మనకి 4-way లైన్ రోడ్స్ అయితే ప్రొవైడ్ అయి ఉన్నాయి. మనకి మెయిన్ రోడ్ కి చాలా అంటే చాలా తక్కువ దూరంలోనే ఉంది. ఇక్కడ నుంచి వచ్చేసరికి మనకి రాంపల్లి ఎక్స్ రోడ్ వచ్చేసరికి కేవలం ఒక 5.5 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. మనకి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రాంపల్లి శ్రీనివాస నగర్ కాలనీలో అయితే మనకి అవైలబుల్ లో ఉంది. ఇక ఈ హౌస్ యొక్క ధర విషయానికి వచ్చేసరికి మనకి 1,17,00,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి. మీకు ఇది డైరెక్ట్ హౌస్ విజిట్ చేసిన తర్వాత నచ్చితే ఓనర్ తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అయితే ఉంటుంది. దీనికి అప్ టు 90% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది.
మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ అయినా చేయండి, లేదా వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే షేర్ చేస్తారు, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీరు హౌస్ చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్ తోటి అయితే మాట్లాడుకోవచ్చు. ఎవరికి కమిషన్స్ అయితే ఇచ్చేది పడేది అయితే ఉండదు. ఇక ఇలాంటి మంచి మంచి రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి పెట్టుకోండి. మనం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా క్విక్గా రెస్పాండ్ అవ్వచ్చు, త్వరగా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.